హలో గాయస్, ఈరోజు వచ్చేసి ఏంటి కొత్త విషయం అనుకుంటున్నారా? నిన్న ఎన్సీసీ వీడియో పెట్టాను. ఈరోజు ఏంటి టవల్ కట్టుకొని టీషర్ట్ వేసుకుని వంట సామాన్ దగ్గర కూర్చున్నాం అనుకున్నారా? భయపడద్దు. ఈరోజు అయితే మా అక్క కోసం మేము పచ్చళ్ళు వేసి పంపించాలనుకున్నాం. మా అక్క ప్రస్తుతానికి అయితే బెంగళూరులో ఉంది. మా అక్క అక్కడ ఫుడ్ బాగాలేదని మేము మా అమ్మకి ఫోన్ చేస్తే మా అమ్మకి చెప్పింది అనమాట, నాకు ఇలా ఫుడ్ నచ్చట్లేదు అది ఇదని. సో మా అక్కకి కొరియర్ పంపించాలని చెప్పేసి మేము ఈరోజు పచ్చళ్ళు అయితే తయారు చేసి మా అక్క పంపించాలని చేస్తున్నాం. ఆ పచ్చళ్ళ ప్రిపరేషన్, ఆ పచ్చళ్ళు ఎలా మేము కొరియర్ చేస్తాం అనేది అంతా మీకు ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి టమోటాలు కట్ చేసుకుందాం. టమోటాలు కట్ చేయడం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నాకు కూడా అంతకేం వంట రాదు, కాకపోతే ఏంటంటే సమ్మర్ కదా, ఇంటికాడ ఖాళీగా ఉండను. ఎలాగ అమ్మ సలహాలు ఇస్తుంటే అమ్మ సలహాలతోటి నేనే ఇది చేస్తున్నాను. నేనేదో పెద్ద చెప్పలేను కాదు నా ఫీలింగ్. కాకపోతే ఏంటంటే టైం పాస్ కోసం వీడియోలు చేసి యూట్యూబ్లో పెడితే ఇంకా బాండల్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి నెమ్మదిగా. ఆ తాలింపు గింజలు మాగినాక కొంచెం ఆయిల్ వేసుకొని సరిపెట్టుకోవాలి. తర్వాత వెండిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ మాగినాక తర్వాత వెండిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టమాటాలు, మనం ఫస్ట్ కోసి పెట్టుకున్న టమాటాలు తీసుకొని అదే ఆయిల్లో వేసుకొని కాసేపు వేయించుకోవాలి. వేయించేసుకున్న తర్వాత కాసేపు ఆగి తర్వాత మన దాంట్లో సరిపడా చింతపండు వేసుకొని, చింతపండు వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకోవాలి. వేయించేసుకుని అది బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని అలానే వేయిస్తూ ఉండాలి. కాసేపు ఒక 10 to 15 minutes దాన్ని అలానే వేగనిస్తూ ఉండాలి. అవి ఎంతవరకు అంటే బాగా గుజ్జు గుజ్జు అయిపోయేంత వరకు వేగనిచ్చి తర్వాత దానికి సరిపడా ఒక 5 tablespoons ఆఫ్ కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. నార్మల్ సాల్ట్ కానీ కల్లుప్పు వేసుకోవాలి. ఎంత అమౌంట్ సరిపోతుంది అనమాట. తర్వాత అవి బాగా గుజ్జుగా వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమోటాలు ఇలా బాగా గుజ్జు అయిపోయినాక లాస్ట్ స్టేజ్ ఎందుకు ఇలా గుజ్జుగా అయిపోవాలంటే 10 days వరకు ఆ పచ్చడి ఇంకెక్కడికి పోదనమాట. ఇంకా అది బూజు పట్టకుండా ప్రిజర్వేటివ్గా బాగుంటుంది. సో అందుకోసం ఇంత గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే, అంతే. ఇంకా టమాటా పచ్చడి అయిపోయినట్టే. వెల్లుల్లిపాయ వేసుకున్న ఒక 5 minutesకి కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం కట్ చేసుకుని వేసుకుంటే సరాసరి తాలింపు రెడీ. ఇప్పుడు ఈ తాలింపులోకి మనం మిక్సీకి వేసుకున్న ఆ పచ్చడిని దాన్ని వేసుకుంటే సరిపోతుంది. వెళ్ళి మన టమాటా పచ్చడి రెడీ. సూపర్గా ఉంది అసలు. ఆ స్మెల్ ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది టమోటాలు అంతా. సో ఫైనల్గా మన టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ కరివేపాకు పొడిలోకి వెళ్ళిపోదాం. కరివేపాకు దూచి వేసేసుకున్న తర్వాత అది అటు మాడిపోకుండా ఇటు పచ్చిగా కాకుండా మధ్యలో దోరగా ఉన్నప్పుడే దాన్ని తీసి దించేసుకోవాలన్నమాట. దించేసుకొని దాన్ని మిక్సర్కి వేసుకోవాలి. తీసేద్దురామా, తీసేస్తావా? మిక్సర్లో వేసేసుకొని మిక్సర్లో తనకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీకి వేసుకొని వచ్చేద్దాం. దీని తర్వాత ఇవి తాలింపు గింజలు వేసుకొని ధనియాలు, జీలకర్ర వేసుకొని వెండిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోకి ఏమంటే ఈ కరివేపాకు పొడికి మిక్సీకి వేసుకున్నప్పుడు రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి వీటిని మిక్సీకి వేసుకోవాలి. వీటిని మిక్సీకి వేసుకున్న తర్వాత దాంతో మిక్స్ చేసుకోవాలి. మినపప్పు కూడా కొంచెం నూనెలో వేసుకొని వేయించుకోవాలి కాసేపు. అవి రెడ్డిష్ బ్రౌన్ అయ్యే వరకు దాన్ని కూడా వేయించుకొని తర్వాత అన్ని ఒకటేసారి మిక్స్ చేసుకుంటే కరివేపాకు పొడి కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. వేయించుకున్న మినపప్పు దాంట్లో వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకంతా సెమీ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఆ తాలింపు, ఆ కారం, దాంట్లో వెల్లుల్లిపాయ ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అప్పుడే మనకు కరివేపాకు పొడి టేస్ట్ వస్తుంది. సో దీన్ని కూడా వేసుకొని వెల్గా మిక్స్ చేసుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ దాంట్లో వేసుకోవాలి. సో టోటల్గా కరివేపాకు పొడి,
వెండిమిర్చి పొడి అంతా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకొని తాలింపులో కరివేపాకు వేసుకొని దాంట్లో ఫస్ట్ వేసుకున్న పొడి అంతా దాంట్లో కలిపేసుకుంటే తర్వాత దాన్ని వెల్ మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు పొడి మనకు రెడీ అయిపోతుంది. గాయసింగ్ మామిడికాయ పచ్చడికి తాలింపు గింజలు ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం. ముందుగానే అమ్మ కూడా పచ్చడి రెడీ చేసి పెట్టేసింది. ఇంక తాలింపు గింజల్లో కాస్త వెల్లుల్లిపాయ వేసుకొని వెల్లుల్లిపాయలోకి కొంచెం పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకుంటే మామిడికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. మామిడికాయ పచ్చడికి ప్రొసీజరు నేను లింక్లో పెడతాను, ఎలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి చేసుకోవాలి అమ్మని అడిగాను. దోరగా మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. సో అది కూడా అక్కకి పెట్టేస్తున్నాను అనమాట, ప్యాకింగ్ చేసి ఒకటేసారి. అసలు అక్కకి వాళ్ళ పీజీలు ఎప్పుడైనా పులిహోర కానీ పెరుగన్నం కానీ పప్పులుసు కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఉప్పుమిరపకాయలు తినడానికి బాగుంటాయని చెప్పి ఒకటేసారి అమ్మ అవి కూడా వేయించి పెట్టేసి వీడియో తీసేటప్పుడు చెప్పాను కదా, అక్కకి మామిడికాయ పచ్చడి, కరివేపాకు పొడి, టమోటా పచ్చడి మరియు వెండి చేపల వేపుడు పంపిస్తామని. సో వీటిని మా సైడ్ తాటాకు చేపలు అంటాం, నిన్న తీసుకొచ్చాము కావల్లో. సో అప్పుడు అమ్మ వీటిని కత్తిపీటతో కోస్తా ఉంది. తాటాకు చేపలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దానికి పట్టున్న డస్ట్ అంతా పోతుంది. సో బాగా క్లీన్ చేసుకొని ఇలా చేసుకోవాలి అన్నమాట. ఇలా బాగా అట్టికేసుకొని బాగా రుద్దుకోవాలి. ఆ వెండి చేపలని ఇంకా ఇలా ఆయిల్లో వేసుకోవడం, ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే వెండి చేపల ఫ్రై కూడా రెడీ అవుతుంది. ఫైనల్గా టమోటో పచ్చడి, మామిడికాయ పచ్చడి, కరివేపాకు కారం, ఉప్పు మిరపకాయలు, వెండి చేపల ఫ్రై మొత్తం ఓవర్. ఇంకా ప్యాకింగ్ చేసి అక్కడికి పంపించేయడమే. ఇంకా పచ్చళ్ళని ఆ డబ్బాల్లో పెట్టేసుకున్న తర్వాత వాటిపైన మళ్ళీ అమ్మ ఒక కవర్ పెట్టి నూనె పోకుండా మళ్ళీ వాటిని గట్టిగా మూత పెట్టేసింది అనమాట. మూత పెట్టేసి ఇంకా అంతా కలిపి ఒకటే కవర్లో పెట్టేసింది. ఒకటే కవర్లో కట్టేసి దాంట్లో పెట్టేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ కొరియర్లో ఎక్కడైనా ఇసురేసినప్పుడు అవి చల్లాచెదరైపోతే మళ్ళీ నూనె అంతా పోతుందని చెప్పి అలా పెట్టేసాం. మళ్ళీ స్ప్రౌట్స్ ఒక కవర్ తీసుకున్నాం, స్ప్రౌట్స్ కూడా దాంట్లోనే పెట్టేసి సామాన్లన్నీ దాంట్లో పెట్టేసి దాన్ని ఇంకా క్లోజ్ చేసాం అనమాట. ఇంకా అవే లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాక్. ఇంకా క్లోజ్ చేసి దానికి ప్లాస్టర్ వేసుకొని ఇంకా కావాలకి పోయి కార్గోలో ఇచ్చేసాం. అది బస్ స్టాండ్లో పోయి కార్గో, అది ఎంతో పని కాదు, ఒక 5 minutes పని. అక్కడ మన డెలివరీ అడ్రస్, మన ఫోన్ నెంబరు, మనం ఇచ్చే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే పోయి మన డెలివరీ ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో. బాయ్.